శివుడు మొదటిసారి మూడో కన్ను ఎప్పుడు తెరిచాడో తెలుసా? కొన్ని వేల సంవత్సరాలుగా శివుడు కైలాసంలో ఘోర తపస్సులో లీనమై ఉంటాడు. అదే సమయంలో బాణాసురుడు అనే భయంకర రాక్షసుడు దేవతలను భయపెడుతూ లోకమంతా అరాచకాలు చేస్తుంటాడు. అతన్ని ఎదిరించలేక దేవతలందరూ భయంతో పారిపోతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బాణాసురుడి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు: ఈ సృష్టిలో నువ్వు అందరినీ భయపెట్టగలవు, కానీ ఒక్క శివుడిని మాత్రం కాదు. నీకు నిజంగా ధైర్యం ఉంటే శివుడి కళ్లల్లోకి చూసి మాట్లాడు. ఈ మాటలు విన్న బాణాసురుడు కోపంతో మండిపోతాడు. శివుడు నన్నేమి చేయగలడు అంటూ గర్వంతో కైలాసానికి బయలుదేరతాడు. కైలాసానికి చేరుకున్న బాణాసురుడు ఎంత అరిచినా, ఎంత అవమానించినా శివుడు ధ్యానంలోంచి కళ్లను తెరవడు. ఆవేశంతో ఊగిపోయిన బాణాసురుడు తన కాలితో శివుడి ముఖాన్ని తన్ని కళ్లను తెరువు అంటూ గట్టిగా నవ్వుతాడు. అంతే, ఆకాశం ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ప్రపంచం మొత్తం కంపించిపోతుంది. అప్పుడు ప్రళయకాల రుద్రుడిగా శివుడు తన మూడో కన్నును తెరుస్తాడు. ఆ కన్ను నుండి వెలువడిన భయంకరమైన అగ్నిజ్వాలలు బాణాసురుడిపై పడి అతన్ని క్షణాల్లోనే బూడిదిగా మార్చేస్తాయి. ఆ దృశ్యం చూసిన దేవతలంతా భయంతో వణికిపోతారు. ఫ్రెండ్స్, మీకు శివభక్తి ఉంటే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి.